హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక కథతో మేము ముందుకు వచ్చేసాను. కథ పేరు నాన్న అంటే విశ్వమంత ప్రేమ. ప్రపంచం చాలా పెద్దదని ఇంకా అర్థం కాని వయసు అన్వయ్ది. కానీ అతని ప్రపంచం చాలా చిన్నది. ఆ ప్రపంచంలో నాన్న వేదాంత్ ఉన్నాడు. వేదాంత్ ఎక్కువగా మాట్లాడాడు, కానీ అన్వయ్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు తల మీద చేయి వేసే ఆ ఒక్క స్పర్శలో వేల మాటలు ఉంటాయి. అన్వయ్ అడిగితే, నాన్న నన్ను ఎందుకు ఇంత ప్రేమిస్తావు? వేదాంత్ నవ్వుతూ చెప్పేవాడు, అది ప్రేమ కాదు నాన్న, అది అలవాటు. రాత్రి పడుకునే ముందు అన్వయ్ నిద్రపోకపోతే వేదాంత్ పక్కన కూర్చొని నిశ్శబ్దంగా అతని చుట్టూ నిమురుతాడు. ఒకరోజు అన్వయ్ స్కూల్లో డ్రాయింగ్ పోటీ గెలిచాడు. అందరూ క్లాప్స్ కొట్టారు, కానీ అన్వయ్ కళ్ళు మాత్రం తన నాన్నను వెతికాయి. వేదాంత్ చివరి వరుసలో నిలబడి మెల్లగా నవ్వాడు. అన్వయ్ అర్థం చేసుకున్నాడు, నాన్నకి నా గెలుపు కాదు, నేను సంతోషంగా ఉండటమే ముఖ్యం. కాలం మారింది, అన్వయ్ పెద్దవాడయ్యాడు, కానీ వేదాంత్ ప్రేమ మాత్రం ఎప్పటిలాగానే నిశ్శబ్దంగా ఉంది. ఒకరోజు అన్వయ్ ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చాడు. నాన్న వేదాంత్ కాఫీ ఇచ్చి ఏమీ అడగకుండా పక్కన కూర్చున్నాడు. అప్పుడు అన్వయ్ తొలిసారి ఇలా చెప్పాడు, నాన్న నువ్వు మాట్లాడకపోయినా నన్ను అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తివి నువ్వే. తండ్రి వేదాంత్ కళ్ళలో చిన్న నవ్వు, అదే సమాధానం. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే పక్కనే ఉండటం, పట్టుకొని ఉండటం, మన నాన్నలాగా. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన మంచి విషయం ఏమిటంటే, మనం ప్రేమించే వ్యక్తులకి మనం ప్రతిదీ వ్యక్తపరచవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మన మనసులోని ప్రతి భావాన్ని అర్థం చేసుకోగలరు, మన నాన్నలాగా. మీ నాన్నపై మీకు ప్రేమ ఉంటే ఈ కథను ఆయనతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ ద్వారా మీరేం నేర్చుకున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.